ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తన సొంత నియోజకవర్గంలో కొడంగల్లో అల్లుడి కోసం పేద లంబాడి ఎస్సీ బీసీ పేద రైతులది భూముల్ని గుంజుకొని తన వ్యాపార సామ్రాజ్యాన్ని ఫార్మాసిటీ ఇండస్ట్రీ సామ్రాజ్యాన్ని నిర్మించదలుచుకున్నారు. దానికి సంబంధించి 8 నెలలుగా అక్కడి ప్రజలు నిరసన రూపంలో ధర్నాలు చేసిండ్రు, కనిపించినటువంటి వాళ్ళకల్లా వినతి పత్రాలు ఇచ్చారు, ముఖ్యమంత్రిగా కలిసే ప్రయత్నం చేశారు. కానీ అవేమీ జరగలేదు. అయినా కూడా కనీసం వాళ్ళ బాధను పట్టించుకోకుండా ప్రజాభిప్రాయ ఒక ఫార్స్ లాగా ప్రజాభిప్రాయ సేకరణ కోసం పోయినప్పటికీ ఏం చెప్పినా ఇక్కడ మా బతికితే మమ్మల్ని గుంజుకుంటారు దౌర్జన్యం. కానీ గ్రహించినటువంటి ప్రజలు ఏం చేసిండ్రు, అక్కడికి వచ్చినటువంటి వాళ్ళని అధికారులని నిలదీసిండ్రు. ప్రజాస్వామ్యంలో ప్రజలకు ఆ హక్కు ఉంది. కానీ అక్కడ నిజంగా మీరు ప్రభుత్వం చేయాల్సినటువంటి ఏర్పాట్లు తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా కనీసం ప్రజలకు వాని ఉన్న 2 ఎకరాలు బతుకుదెరువైనటువంటి 2 ఎకరాలు 3 ఎకరాలు పోతుందన్న తర్వాత ఎవరికైనా ఆ కడుపు మండిన తర్వాత ఎదురుగా ఎవరుండ్రు అన్నది కనిపించదు. అది మానవ సహజం. ఆ బాధతోటే వాళ్ళు ఆ ధర్మాగ్రహాన్ని ప్రదర్శించి అధికారులని నిరసనగా చేసింది. దాన్ని మీరు ఇంకో రకంగా చిత్రీకరించి అక్కడ పేద లంబాడీలని అన్యాయంగా దుర్మార్గంగా ఒక నిండు గర్భిణి తిరుగుతున్నది. జ్యోతి అనే అమ్మాయి తన భర్తని ఇంత దౌర్జన్యంగా తీసుకుపోయినవి ఇవన్నీ కూడా జరిగి చేస్తున్నది. ఇవాళ మీరు కనీసం ఆ ఆదివాసీలకు లంబాడీలకు సంబంధించినటువంటి భూసేకరణ చేసే ముందు ఏమాత్రం మినిమం కనీస ప్రమాణాలు ఏది పాటించలేదు. ఇవాళ కొత్తగా ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి ఇందాక నేషనల్ ఎస్టీ కమిషన్ సభ్యుడైనటువంటి హుస్సేన్ నాయక్ గారు అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతున్న బట్టి చెప్పింది ఏంటంటే అటు ఫార్మాసిటీయా కాదు ఇంకోటి అదే మరి ఏది పెడతారన్నది కూడా క్లారిటీ లేకుండా భూసేకరణ ఎందుకు చేస్తున్నారు, రైతుల నుంచి దౌర్జన్యంగా ఎందుకు భూమి గుంజుకుంటున్నారు చెప్పాలి. అదేమని అడిగినటువంటి వాళ్ళకి బాసటగా నిలినటువంటి వాళ్ళని మీ వెనుక వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని చెప్పేసి కేవలం మోసపూరితటువంటి పని చేస్తున్నారు. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో అక్కడ కొడంగల్లో వాళ్ళ భూముల్ని గుంజుకోవటాన్ని మేము ఎట్టి పరిస్థితుల్లో అనుమతించేది బాధితుల పక్షాన బరాబర్గా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతుంది, కొట్లాడుతున్నది. అందుకోసమే వాళ్ళ హక్కులు ఉల్లంఘించి చాలా అమానుషంగా వాళ్ళ పట్ల అమానుషంగా ప్రవర్తించినందుకు బాధతోటి వాళ్ళంతా బాధితులు. వాళ్ళ టీఆర్ఎస్ పార్టీ ఒకవైపున జైల్లో పెడతారు, మళ్ళీ తండాల కరెంటు బీక్తారు, కరెంటు ఇంటర్నెట్ మొత్తం వాళ్ళకి ఎవరిని పోనీయకుండా అదేదో కల్లోలిత యుద్ధ ప్రాంతంలాగా నిషేధిత ప్రాంతాలకు ఎవరిని పోనీయకుండా వాళ్ళని చేసి బంధించి కొట్టాలని చూస్తే వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ బరాబర్గా వాళ్లకు బాసటగా నిలబడ్డది. అందుకోసం ఇవాళ మా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు వాళ్ళని అందరూ కలిసి ఢిల్లీకి వాళ్ళు నేషనల్ ఎస్సీ కమిషన్ నేషనల్ ఉమెన్ రైట్స్ కమిషన్ దగ్గరికి వాళ్ళు పోయిను. ఖచ్చితంగా కూడా దానికి సంబంధించినట్టు వాళ్ళకు ఎటువంటి కష్టం వచ్చినా కూడా తప్పనిసరిగా బాసటగా నిలబడతాం. ఇప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలు ఘటన వెనుక కార్యకర్తలు ఉండన్నది కాదు. ఖచ్చితంగా ఆ బాధితులు రోడ్డెక్కి 8 నెలలుగా పోరాటం చేస్తున్నారు, ఆందోళన చేస్తున్నారు, ధర్నా చేసారు, రాస్తారోక చేసారు, పాదయాత్రలు చేశారు, అన్ని పార్టీల దగ్గరికి పోయి వాళ్ళు చెప్పిండ్రు. ఇవాళ వాళ్లకు బాధ వచ్చినప్పుడు ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీగా టీఆర్ఎస్ పార్టీ దగ్గరికి కూడా వచ్చి అడిగారు. ఖచ్చితంగా టీఆర్ఎస్ పార్టీ బాధితులు రోడ్డెక్కి పోరాటం చేసిన తర్వాత ఒక ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళ పక్షాన్ని నిలబడుతుంది, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళ ఆందోళనకు మద్దతుగా నిలబడుతుంది, వాళ్ళకు సంఘీభావంగా పోరాటం చేస్తుంది. ఖచ్చితంగా మీరు ప్రభుత్వం చేయాల్సిన పని ఏంది? రైట్, 8 నెలలుగా ఒక ముఖ్యమంత్రి అండి మీరు. ఒక 8 నెలలుగా నీ సొంత నియోజకవర్గంలో నీకు ఓట్లు వేసినటువంటి ప్రజలు, అందులో ఎస్సీ ఎస్టీ బీసీ రైతులు మా బాధ ఇదని చెప్పేసి చెప్తే ఒకసారి పిలిపించి ఎందుకు మాట్లాడుకోలే? మరి వాళ్ళని ఎందుకు ఒప్పించుకోలేదు? సమస్య మాట్లాడాలి కదా, ఒప్పించాలి కదా, మెప్పించాలి కదా. వాళ్ళు భూమి తీసుకుంటున్నప్పుడు అధికారం చేతుల్లో ఉందని దౌర్జన్యం గుంజుకుంటారా? తిరుపతి రెడ్డి గారు, ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి గారు ఏం మాట్లాడు, ఎవడేం చేసినా మేము భూమి బరాబర్ గుంజుకుంటామని చెప్పేసి బాజాప్తా మాట్లాడింది. దాని అర్థమైంది మీరు పెట్టే ప్రజాభిప్రాయ సేకరణ ఒక ఫార్స్ అనే కదా. అందుకోసమే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఒక పార్టీగా ప్రతిపక్ష పార్టీగా వాళ్ళకు బాసటగా నిలబడి పోరాటం చేస్తుంది. వాళ్ళు పోరాటం చేస్తున్నటువంటి వాళ్ళకి సంఘీభావం ఉంటుంది. దాన్ని మీ మోసం, మీ వంచన ప్రజలకు అర్థమవుతుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీని నిందేయాలనే నిందాపూర్వకంగా మాట్లాడతాడు. మేమే చెప్తున్నాం, బాధితుల పక్షాన ప్రత్యక్ష పోరాటానికి నిలబడతాము.
న్యాయ పోరాటానికి నిలబడతాము, బాధితులు కాపాడుకుంటామని చెప్పేస్తాము. ఇంకేనా ఎనుకుంటారు, ముందు ఉంటారు, పైన ఉంటారు, కింద ఉంటారు అని చెప్పేసి ఇంకేం లేదు. బరాబర్ ఆ బాధితులతో మేము బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, మేము ఉంటాం. ఉద్యమం నుంచి వచ్చినటువంటి నాయకత్వము, ఉద్యమం నుంచి ఎదిగి వచ్చినటువంటి పార్టీ ఎందుకు ఉండదు, బరాబర్ ఉంటుంది. సార్ ఇంకోటి ఇది సొంత నియోజకవర్గంలో ఎంత పెద్ద ఘటన జరిగినా కూడా రేవంత్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ ఎవరు వెళ్ళలేదు. కానీ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి మాత్రం వీలైతే బయలుదేరుతుంది. దీన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? ఇవాళ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులకి, ముఖ్యమంత్రి గారు కానీ, మంత్రులకు కానీ తెలంగాణలో తిరిగి మొఖాలు లేవు. ఎందుకంటే మోసం చేసిండ్రు. ఒక్క వర్గాన్ని కాదు, రైతు డిక్లరేషన్ మీద రైతులను మోసం చేసిండ్రు, బీసీ డిక్లరేషన్ పేరు మీద బీసీలను మోసం చేసిండ్రు, మహిళా డిక్లరేషన్ మీద మహిళలు మోసం చేసిండ్రు, యూత్ డిక్లరేషన్ పేరు మీద నిరుద్యోగులను మోసం చేసిండ్రు, మైనార్టీ, ఆదివాసీ, దళిత ప్రతి వర్గాన్ని మోసం చేసింది. కాబట్టి ఇవాళ ఏంటంటే ఇక్కడ ప్రజలు ఆ మోసాన్ని గ్రహించి వీళ్ళని తరుముతున్నారు. దానికోసం ఇక్కడ చెప్పి ఇలా మాటలు, ఈ బక్వాస్ మాటలు వినే స్థితిలో వినేటట్టుగా లేరు. కాబట్టి అందుకేం పోయిందంటే మహారాష్ట్రలో బోగస్ మాటలు చెప్తారు వీళ్ళు. ఇక్కడ చెప్తే వినేటోళ్ళు లేరు కాబట్టి పోయి మహారాష్ట్రలో చెప్తున్నారు. మహారాష్ట్రలో ఏం చెప్తున్నారు? మహారాష్ట్రలో మీ ఎన్నికల ముందు ఇచ్చినటువంటి మొత్తం అమలు చేసినామని చెప్తున్నారు. సిగ్గుండాలి మాట్లాడేటటువంటి ఆడికి పోయి మాట్లాడే కాంగ్రెస్ నాయకులు సిగ్గుండాలి. తెలంగాణలో అన్ని ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చినాము, మొత్తం చేసినాము, ఈడ కూడా మాకు అధికారం అప్పచెప్పండి చేస్తామని మహారాష్ట్రలో చెప్తున్నారు కదా. మాట్లాడేటప్పుడు మీ మొక్కలకు సిగ్గుండాలి. పోయి మీ నియోజకవర్గాలు చెప్పండి. మహారాష్ట్రలో చెప్పలే మాటలే ఈ మంత్రులు వాళ్ళ నియోజకవర్గాల్లో ఓ రైతు దగ్గరికి పోయి చెప్పాలి, ఓ బీసీ దగ్గరికి పోయి చెప్పాలి, ఓ ఆదివాసీ దగ్గరికి పోయి చెప్పాలి. మహిళలకు 2500 రూపాయలు ఇస్తున్నారా? నెలకు ఏ మహిళకి ఇచ్చిండ్రు? కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలతో పాటు తులం బంగారం ఇస్తుందా? మరి చెప్పండి. ఇట్లా తీసుకుంటే మీరు ఇచ్చినట్టు 420 హామీలు ఏది ఇచ్చిందో చెప్పాలి. ఇక్కడ ముఖం చెల్లక పోయి మహారాష్ట్రలో బక్వాస్ మాటలు మాట్లాడుతున్నారు. చివరిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలంగాణ అభివృద్ధి కాకుండా కేటీఆర్నే కేవలం టార్గెట్ పెట్టి కేటీఆర్ని కేసులో ఎట్లా ఇచ్చేయాలనే ఆలోచననే ఎక్కువ ఉన్నట్టు తెలంగాణ ప్రజలు అనుకుంటారు. దీని మీద మీ అభిప్రాయం? వాస్తవమే కదా. అధికారంలోకి వచ్చిన రోజు నుంచి కేటీఆర్ని ఏ విధంగా కక్షపూరితంగా చేయాలనో, ఒక విధ్వంస రాజకీయాల్ని, విద్వేష రాజకీయాల్ని, ప్రతీకార రాజకీయాల్ని డే 1 నుంచి ఇప్పటికి. అందుకే ఏ వేదిక మీద పోయిన చిన్నపిల్ల 6వ తరగతి చిన్నపిల్లల దగ్గరికి పోయి కూడా మాట్లాడినటువంటి మాటలేంది ముఖ్యమంత్రి. స్కూల్ పిల్లల దగ్గర సభలో మాట్లాడిన మాటలేంది మళ్ళీ చెప్పాలనా? ఏం భాష అదా పిల్లల ముందు మాట్లాడే భాష? టీచర్ల దగ్గరికి, ఉపాధ్యాయ నియామక పత్రాల దగ్గరికి ఇవ్వడానికి పోయినప్పుడు మాట్లాడిన మాటలేంది? ఒక్కొక్క వర్గం దగ్గర మీరు మాట్లాడుతున్న మాటలేంది? అయిపోయి గవే. కేటీఆర్ని ఎంతసేపు వీళ్ళు ఏంటంటే ఇలా ప్రజల్లో ఇలా తెలంగాణకు ఒక పెద్ద దిక్కులాగా, తెలంగాణకు ఒక గుండె ధైర్యంగా నిలబడినటువంటి కేసీఆర్ గారిని దెబ్బతీసేందుకు, కేటీఆర్ గారి మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు ఇవాళ కుట్రపూరితంగా ఏదో ఒక కేసులో ఇరికిచ్చో, ఇదో చేసో చేయాలని చెప్పేసి ఓ జల్లెడ పట్టినట్టుగా పడుతున్నారు. ఏమి కాదు, చూసినాం. ఈ ఫార్ములా అన్నారు, రేవ్ పార్టీ అన్నారు, కాళేశ్వరం అన్నారు, ఎలక్ట్రిసిటీది అన్నారు, ఇప్పుడు మూసి అన్నారు, ఇప్పుడు కొడంగల్ కేసు మొన్ననే ఆ పేరు మీద ఈ పేరు మీద చేసినాం. ఇవన్నీ చేసిండు. లాస్ట్కి ఏంది అంటే ఏది చేసుకున్నా కూడా కేసులకు భయపెట్టేవాళ్ళు కాదు. ఇక్కడ కేసులు, కోర్టులు, జైళ్లకు భయపడేది కాదు. ఖచ్చితంగా ఎన్ని కేసులు పెట్టినా ప్రజల పక్షాన్ని నిలబెడితే వాటన్నిటినీ తట్టుకొని వాటన్నిటిని అనుభవించే ఎదిగొచ్చినటువంటి నాయకత్వం, ఎదిగొచ్చినటువంటి పార్టీ. ఆ కేసులకు భయపడేది వాళ్ళు. ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసుకున్నా బరాబర్గా తెలంగాణకు నిఖార్సుగా ఒక శ్రీరామ రక్షలాగా ఈ టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. కేసీఆర్ గారు ఉంటారు, కేటీఆర్ గారు ఉంటారు.